హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బూను అండ్ మీ. సో, వీకెండ్ వ్లాగ్ కాబట్టి నేను, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అదనమాట. సో, అందరం కలిపి ఒక చోటుకెళ్తున్నాము. రీసెంట్‌గా ఓపెన్ చేసిన ప్లేస్ అనమాట. నేనక్కడికి వెళ్ళేదాకా సస్పెన్స్ మీకు వీడియో చూస్తూ ఉండండి. నా జర్నీ, నా రిటర్న్ జర్నీ, మిడిల్‌లో అక్కడంతా ఎలా ఉంది, ఏంటి చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వ్లాగ్ చివరి వరకు చూడండి. ఏవండోయ్! మాకు పుట్టిన పిల్లలు, మేము చిన్నప్పుడు కార్‌లో వాళ్ళని ఎక్కించుకొని తిప్పిన పిల్లలు, మమ్మల్ని తీసుకెళ్తుంటే ఎంత క్రేజీగా ఉంటుంది కదా! ఇప్పుడైతే నాకు సచ్చిమే అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ బై ద వే మీకు తెలీదు కదండీ! నా చెడ్డీ దోస్త్ తను. షీ ఈస్ ఎ నార్త్ ఇండియన్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మేము షార్ట్స్ చేసాం, మీరు చూసే ఉంటారు. సో, మా కన్వర్జేషన్స్ కొంచెం ఇంగ్లీష్‌లో, కొంచెం హిందీలో, కొంచెం తెలుగులో అలా ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరేనా? మా సన్నీ బాబు అండ్ అదిగోండి సన్నీస్ మామ్ అండ్ మై ఫ్రెండ్. ఓఆర్ఆర్ మీద ఎన్ని సార్లు జర్నీ చేసినా అబ్బా! ఆ కిక్కే వేరుగా ఉంటుందండి. స్పెషల్లీ ఆ గ్రీనరీ రైట్ సైడ్ అంతా ఆ చెట్లు, చిన్న చిన్న మొక్కలు, ఆ రోడ్ స్మూత్ డ్రైవ్, బ్రేక్ కొట్టకుండా క్రేజీ అసలు. మా ఇంటి నుండి కరెక్ట్‌గా 77 కిలోమీటర్స్ చూపించిందండి. అంటే మా ఇంటి దగ్గర ఉన్న ఓఆర్ఆర్ నుండి. అండ్ ఇప్పుడు ఇంకా ఒక 11 ఆర్ 10 మినిట్స్‌లో వెళ్ళిపోతాము. చాలా ఫాస్ట్‌గా వచ్చేసాము. అండ్ ఓఆర్ఆర్‌కి ఉన్న బెనిఫిట్ అదనమాట. వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మీకు సర్ప్రైజ్‌గా ఉంటుంది. ఎగ్జిట్ 17 నుంచి దిగిపోతున్నామండి. అదిగోండి ఎగ్జిట్ 17 రాజేంద్ర నగర్ రోడ్ అనమాట. సో మేము వెళ్ళే ప్లేస్కి ఈ ఎగ్జిట్ తీసుకోవాలి. ఏమండో ఈ ఫైనల్లీ వచ్చేసాము. ఇప్పుడు ఇంకా నేను పేర్లు చెప్పడం కాదు, మీరు గెస్ కొట్టేయాలి. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఓ మై గాడ్, పార్కింగ్ జోన్ చూపిస్తాను. ఇటు చూడండి అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో. దిగిన తర్వాత ఇంకా క్లియర్గా చూడొచ్చు మీరు. ఒక్కసారి లుక్ చూసారా, క్రేజీగా ఉంది. గ్రీన్ లుక్ భలే స్టైలిష్గా భలే ఉందండి. అక్కడంతా మెయింటెనెన్స్, ఐ మీన్ ఆ మొక్కలు స్పైరల్గా భలే బాగుంది డిజైన్. మీకు ఇప్పుడు అర్థమైపోయే ఉంటుందండి. ఎకో పార్క్ ఓపెన్ అయింది కదా కొత్తగా, హిమాయత్ సాగర్ లేక్ దగ్గర. సో అక్కడికైతే వచ్చేసాము. ద థింగ్ ఈజ్ 5 o'clock ఆర్ 5:30 క్లోజింగ్ అంట. సో ఇంత సమ్మర్లో తప్పదు, ఎండలోనే వచ్చి వెళ్ళిపోవాలి. లోపల ఎలా ఉందో చూపిస్తాను, చూసేస్తుండండి. బేసిక్గా ఎంట్రీ ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. బోట్స్ ఏమీ లేవు. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒకటి చిన్న ఇది ఉంది చూడండి, హిమాయత్ సాగర్ ఎకో హిల్స్ పార్క్ అంట. నైస్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. బట్ దాన్ని ఇక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. ఐ థింక్ రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తోంది, అక్కడ ఉండొచ్చు మేబీ, లేదంటే ఎవరన్నా అడగాలి. ఒక మంచి హిల్ ఎక్కుతున్న ఫీల్ కలుగుతుంది. ఖచ్చితంగా మంచి పెద్ద పెద్ద టోపీలు అండ్ సన్ స్క్రీన్ రాసుకుని రండి, లేకపోతే నల్లగా అయిపోతారు ఇంటికి వెళ్ళేసరికి. ఒక ఎత్తుగా ఉందన్నమాట, ఏదో హిల్ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదండి ఒక ఎంట్రీ కనిపిస్తుందని, అదే ఇదనమాట. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ లేక్ వ్యూ. అదే అక్కడ దూరంగా ఫుడ్ కోర్ట్ ఉంది ఒకటి. చాలా మంది ఉన్నారండి, వీకెండ్ కదా. బట్ ఇలా వస్తేనే బాగుంటుందిలే గైస్, ఒట్టి మనమే ఉంటే ఏం బాగుంటుంది. ఇక్కడ ఎంట్రీలో ఇలా ఒకటి పెట్టారండి, నా బుక్ యువర్ ఎంట్రీ టికెట్స్ ఇన్స్టెంట్లీ అని. ఇక్కడ ఒక స్కానర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ పార్క్స్ వస్తాయి అనమాట, విచ్ పార్క్ అని. సో బేసిక్గా ఈ ఎకో పార్క్ అని క్లిక్ చేసేసి అడల్ట్స్ ఎంతమంది, కిడ్స్ ఎంతమంది అడుగుతుంది. అండ్ దెన్ యూపీఐ మనం సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసుకోవడమే. మేమైతే ముగ్గురం అడల్ట్స్ వచ్చాం కాబట్టి 100 రూపీస్ పర్ హెడ్, టోటల్ 300 అనమాట. ఎంతమంది ఉన్నారో చూసారా. ఫైనల్లీ మేము తీసుకున్న జీపే పేమెంట్ తర్వాత అదిగోండి అక్కడ ఎంట్రీలో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారనమాట. వాళ్ళకి అది స్క్రీన్ షాట్ చూపిస్తే హ్యాపీగా పంపించేస్తున్నారండి లోపలికి. ఈ జోన్కి వచ్చిన తర్వాత లాంగ్గా అలా దూరంగా ఒక వ్యూ ఉందండి, ఎంత క్రేజీగా ఉందో, భలే బాగుంది. సో లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇవ్వంగానండి ఇదిగోండి బోర్డ్ వాక్ అని ఉంది. సో ఇది కంపల్సరీ ఎవరు వచ్చినా సరే మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ఈ బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్ లాగా చాలా క్రేజీగా ఉంది. అదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పాపం తను తీస్తున్నాడు. ఐ థింక్ నేను కూడా నా కెమెరా తనకి ఇచ్చేస్తే అయిపోతుందేమో. We have many cameras. సో ఇది నేను చాలా రీల్స్లో చూసానండి, చాలా బాగుంది. అండ్ ఫీల్ చాలా బాగుంది, చూసిన దానికంటే కూడా రియల్గా వచ్చిన ఫీల్. ఈ కింద భలే కలర్ఫుల్గా ఉందండి గార్డెన్, చాలా సిస్టమేటిక్గా భలే బాగా పెట్టారు. నైస్. అదిగోండి లేక్ కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది. ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఎక్కడ బొక్క బార్లో పడి పొరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకు, కానీ అస్సలు సమస్య లేదు, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం.
ఇక్కడ స్టార్టింగ్లో చూసారు అదిగోండి ఫ్రంట్ బుజ్జి బుజ్జి పిల్లల్ని కూడా వేసుకొచ్చేసారు స్ట్రాలర్స్లో. క్రేజీ. యాక్చువల్గా రాదగ్గ ప్లేస్ అండి, చాలా బాగుంది. ఎవరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, మోస్ట్లీ రేపు కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ. ఇక్కడ ఏదో ఒక బోర్డు కనిపిస్తుందండి, సెంచరీ పార్క్ अरे यहाँ से मैं आती हूँ श्री वेटलैंड गार्डन फ्लावर पैराडाइज. और फ्लावर पैराडाइज देखेंगे. हाँ, उस तरफ जा కమ్ 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 కమ్. ఎంత ఏజ్ వచ్చినా అలా చిన్నపిల్లల్లాగా ఎగురుకుంటూ గెంతుకుంటూ, యాక్చువల్గా గైస్ పడినా పర్వాలేదు, ఇక్కడ ఏం పెద్ద మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, అలా ఎగురుకుంటూ అలా రౌండప్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందే బాగుంటుంది. మా ఫ్రెండ్ వచ్చింది కదా అలాగా. ఇక్కడ ఏంటో మంచి స్ట్రక్చర్ తోటి ఒకటి ఏదో భలే బ్యూటిఫుల్గా ఉందండి. వాళ్ళే ఎక్కుతారా ఏంటి, మేము కూడా ఎక్కుతాం అక్కడికి. పైనుండి మీకు లేక్ కూడా చూపిస్తా ఉండండి. మా సన్నీ బాబు వెళ్ళిపోతున్నాడు, మోస్ట్లీ కెమెరా తనకి ఇచ్చి నేను నా ఫ్రెండ్ ఎక్కుతాం అనమాట ఇప్పుడు. मस्त है. Oh my gosh. Oh yeah, I तो forgot कि we are having my. Bims, come re. मैं तो मजे से चल रही हूँ. You want to capture from there, no Bims? We'll capture from this height. हाँ. I mean the lake and all. Wow, see that? Nice. Crazy man. Chalo, come here. Sunny should see us. But यहाँ पे खिंचा ఇక్కడ అండి పైకి ఎక్కేదాకా చాలా బాగుంది. ఇదేంటంటే ఇవేంటో స్లాంటీగా ఉన్నాయి. మనం అలవాట్లో పొరపాట్లో ఏదో మన బాల్కనీ నుంచున్నట్టు ఇలా నుంచున్నామంటే అంతే సంగతి, డమాల్లో ముందుకు పడిపోతాము. వ్యూ ఉంది, అద్భుతమైంది గైస్ నిజంగా. ఆ సూర్యుడి కిరణాలు అలా లేక్లో పడుతూ మెరిసిపోతుంది. సీ దట్ షైనింగ్ మ్యాన్, టూ గుడ్ ఉంది. अरे सन का भी निकाल सोना. సూపర్. అందరూ పాపం గొడుగులు వేసుకుని ఈ ఎండలో, మేము మటుకు ఏమీ ప్రొటెక్షన్, మా ఫ్రెండ్ క్యాప్ పెట్టుకుని వచ్చింది, నేను మటుకు మొత్తం నల్లగా ఇంటికి వెళ్ళేసరికి. Yeah, I have my cap. చలో ఇంకా చాలా చూసేది ఉందండి. ఐ థింక్ 5 o'clock క్లోజింగ్ అంట. ఫాస్ట్గా నేను వెళ్ళిపోతూ మీకు ఇక్కడ చూపించేస్తా, వచ్చేసేయండి. सोना, go down, take one pic of ours. या उसको रोकना है. हाँ, उसको ऐसे कंटिन्यू करो, पिक तेरा मोबाइल में ले लो बेटा. మా సన్నీనండి ఎంతలా ఇసుకించామంటే ఫొటోస్ తీ వీడియోస్ తీ అని చెప్పి, అసలు ఎంత పేషెన్స్ అంటే వా చిరునవ్వు పోకుండా ఎంత రాముడు మంచి బాలుల్లో బిహేవ్ చేశాడమ్మా బంగారు కొండ. మామూలుగా ఫోటోలు ఎవరైనా దిగుతారు షిరి, ఇలా పోజులు పెడదామని చెప్పి ఎక్కడ లేని ఎనర్జీ, ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట ఈరోజు. దీనిలో చావ కొట్టిందండి, మామూలుగా కాదు. హార్ట్ పెట్టంటది, లేదా యోయో పెట్టంటది. సో సమ్హౌ క్రేజీగా మళ్ళీ మా చిన్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము అలా చేసామండి ఆఫ్టర్ లాంగ్ టైం. కానీ మీకు కూడా ఎవరో ఒకళ్ళు బెస్టీ ఉండే ఉంటారు కదా, ష్యూర్గా మీ బెస్టీతోటే వెళ్ళండి, బాగుంటుంది. ఫైన్, ఇజ్ ఇట్ ఓకే? అదే పోజ్ అక్కడ పెట్టారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి బాబు, వాడు ఫోటోలు తీసిన తర్వాత మీ మొహాలు చాలా నల్లగా పండి ఆంటీ అన్నాడు. అమ్మో ఎలా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళాం అనమాట. అది ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కామండి మేము ఇప్పుడు. సో దిగిన తర్వాత ఇదిగోండి కొంచెం లేక్కి దగ్గరగా ఏంటో ఇలా కిందకు ఒక ఫ్లో ఉందన్నమాట, ఐ మీన్ ఒక వే ఉంది. అది ఎంత దాకా మనల్ని తీసుకెళ్తుందో తెలీదు. కొంచెం దూరం వెళ్ళి చూసి మళ్ళీ ఇందాకటి అదిగోండి ఆ బ్రిడ్జ్ ఎక్కేసి ముందుకు వెళ్ళిపోతాం. आजा श्री. బీమ్స్, గొడుగు ఎంత అందంగా ఉంది బీమ్స్, हाँ సో यार. కలర్ఫుల్ యార్. हाँ. ఎవరిది అంత అందమైన గొడుగుని ఎలా వదిలేస్తారు ఇక్కడ? We will take it and go. ఏ కాదు, ఆ గొడుగుతో ఫోటో తీసుకుందాం ఇఫ్ దే డోంట్ మైండ్. Yeah, nice, correct है ना? కదా. तू बोले मैं ये हैट लगाती हूँ. ఆయన వద్దులే. వదిలే. ఫోటోల కోసం వచ్చిన మా సన్ని బాబుని వేరే లెవెల్లో ఇసుకిస్తున్నాం ఫోటోలు తీయమని. రెండోసారి వీళ్ళిద్దరితో రావద్దు అనుకుంటాడు ఏంటో మరి. Love you. ఇక్కడ ఒక అన్న ఉన్నారండి, అడిగాను ఎలా వెళ్తే ఏం కవర్ అవుతుంది అంటే చక్కగా గైడ్ చేశారు. Let's do. సో బేసిక్గా మేము ఇప్పుడు ఒక బ్రిడ్జ్ నుంచి ఇటు వచ్చాం కదా, वही సో దాని మీద నుంచే వెళ్ళిపోండి, అదే మిమ్మల్ని ఎంట్రీకి తీసుకెళ్తుంది అంటున్నారండి. సో వెళ్దాం పదండి. చెమటలు మామూలుగా కారట్లేదు, మా గుడివాడ విజయవాడ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. It's too hot. కానీ ప్లేస్ బాగుంది కాబట్టి ఏం తెలియట్లే. అదే డ్రై ప్లేస్ అనుకోండి బండబూతులు తిట్టేదాన్ని, నన్ను ఎవరన్నా తీసుకొస్తాయి ఇలా ఎండలో. ఇదేంటో జీబ్రా లాగా ఒక డిజైన్ ఉండి కళ్ళు తిరిగిపోతున్నాయి ఈ చక్రాలు చూస్తుంటే. బీమ్స్, డూ యూ ఆల్సో ఫీల్ దాట్ हाँ या. గిడ్డినెస్? నో. Yes.
అక్కడ ఏంటో చిన్న చిన్న పిట్టలు, బర్డ్స్. ఐ థింక్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. పిల్లలేంటిలేండి, మేము కూడా అట్రాక్ట్ అయిపోతున్నాం ఇలాంటి మా ఫ్రెండ్ అయితే ఇంకా దగ్గరికి వచ్చి జూమ్ చేసి మరీ తీసుకుంటోంది వీడియో. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మా పాత బ్రిడ్జ్ దారికి వచ్చేసాము. బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే బీమ్స్, నాకు అర్థమైంది ఏంటంటే ఈ దారే కరెక్ట్ దారి అని చెప్పి. పక్కన లెఫ్ట్లు రైట్లు తీసుకోకుండా వెళ్ళిపోతే తక్కువ టైం ఉన్నప్పుడు అన్ని కవర్ చేసేస్తాం. మొత్తం చూడాలి అంటే మీరు పొద్దున్నే వచ్చేయండి గైస్. ఎవ్రీథింగ్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ దెన్. అయినో ఖచ్చితంగా ఒక 3 to 4 hours పడుతుందండి కంప్లీట్ మొత్తం చూడాలంటే. లేదు ఒక గంటలో కవర్ చేసేద్దామంటే ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది నడవండి కరెక్ట్గా, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ మొదలయ్యి ఎండ్ అయ్యేదాకా నడవండి, అన్ని కవర్ అయిపోతాయి. ఇఫ్ ఇట్ ఈస్ డైవర్టింగ్ us, we will divert and see what is there in that particular place. ఎస్ బ్రిడ్జ్ ఎక్కడ డైవర్ట్ చేసింది అనుకోండి, చక్క దాంతోపాటు మీరు కూడా డైవర్ట్ అవ్వండి. అయ్యి బాబో చూడండి ఇంకా ఎత్తుగా ఎక్కుతున్నారు, మేము ఎక్కాల్సిందే. ఇప్పుడే ఇందాక స్టార్టింగ్లోనే అన్నా కదండి ఒక మాట, మా ఫ్రెండ్ అదే అంటుంది, షిరి సేమ్ టెంపుల్లో ఉంది షిరి, ఏదో టెంపుల్ ఎక్కుతున్నట్టుంది షిరి అని చెప్పి. ఇద్దరం కలిసి తిరుపతి మెట్లు ఎక్కలేదు కానీ ఇద్దరం కలిసి ఇదిగోండి ఎకో హిల్ పార్క్లో మెట్లు ఎక్కుతున్నాము ఈ బ్రిడ్జ్ మీద, వుడెన్ బ్రిడ్జ్ మీద. మా సన్నిబాబు ఎంత ఈజీగా ఎక్కేస్తున్నాడంటే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు పైకి వెళ్ళేసరికి. చూద్దాం, నేను ఎందుకు ఎక్కలేను, నేను కూడా ఎక్కుతాను. వ్యూ చూసుకుంటే ఎక్కుదాం అనిపిస్తుంది కానీ ఎక్కడ పొరపాటున కాలు జారిపడి అందరూ నవ్వుతారేమో అని భయానికి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టిన మెట్లు చూస్తే ఎక్కుతున్నా మెట్లు. విషయం ఏంటంటే ఏదైనా టెంపుల్ మెట్లు వెళ్ళి దైవ దర్శనం జరిగితే ఎంత రిలాక్స్గా అమ్మయ్య అనిపించిద్దో అలా ఇక్కడ షెడ్ దొరికిందండి, అమ్మయ్య అలా కూర్చున్నాము. చాలా మెట్లు ఎక్కాము యాక్చువల్లీ. మరి ముందు బర్డ్స్ ఉన్నాయి అంటున్నారు, బర్డ్స్ శాంక్చురీ ఉందంట. సో అది చూద్దామని వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి గైస్, మీరు ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోండి మీతో ష్యూర్గా. వాటర్ లేకపోతే బుక్ అయిపోతారు, దట్టు ఇన్ దిస్ సమ్మర్. మేమైతే తెచ్చుకోలేదు, ముందు వెళ్ళేటప్పుడు దొరికితే కొనుక్కుని తాగుతాం. వాటర్, అంబ్రిల్లా, క్యాప్స్, సన్ స్క్రీన్ మస్ట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒకటి గమనించానండి, ఇటుపక్క అంతా హిమాయత్ సాగర్ లేక్, ఇటు చూసారా మొత్తం కంప్లీట్ సిటీ అనమాట. హైదరాబాద్ సిటీ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఈ ఎండ కొంచెం తగ్గుమొహంతో ఉంటే అమ్మా ఫైనల్లీ ఎన్ని మెట్లు ఎక్కామంటే మళ్ళీ కొంచెం మెట్లు దిగిన తర్వాత ఫ్లాట్ సర్ఫేస్ కనిపిస్తుందండి. సో దిగిపోతున్నాము. అక్కడే వాటర్ దొరుకుతాయంట, కొంచెం ముందుకెళ్ళాక బర్డ్స్ ఉంటాయంట, అవి కూడా చూసేద్దాం. బ్రిడ్జ్ ముగిసిందమ్మా ఫైనల్లీ. అది చూసారా అందమైన బోగన్విల్లా ఫ్లవర్స్. ఇవి కింద ఉన్న పైన ఉన్న పెద్ద చెట్ల మీద, అలాగే కింద ఫ్లోర్ మీద ఉన్న ఎంత అందంగా ఉన్నాయో. మేము సీ దిస్, దోస్ పింక్ ఫ్లవర్స్ ఆర్ టూ గుడ్ నా, భలే బాగున్నాయండి. మంచి కలర్, మంచి హాట్ పింక్. ఇక్కడ అలా దిగి అలా మెల్లగా ముందుకు వస్తుంటేనండి అసలు ఇవి ఉన్నాయి బుడ్డి బడ్స్ లాగా, ఎంత బాగున్నాయో. ఇలా దగ్గరగా చూపిద్దామని మా ఫ్రెండ్ని ఆపి మరీ ఫోన్ ఇచ్చి ఇలా చూపించు అని చెప్తున్నాను. భలే బాగున్నాయి, బెల్స్ లాగా. ఇదిగోండి ఈ దారంతా అనమాట, నడిచే దారంతా ఉన్నాయి ఇలా, చాలా బాగుంది బ్యూటిఫుల్గా. అమ్మ కొంచెం చల్లబడింది గైస్ వాతావరణం, కొంచెం బెటర్ అనిపిస్తుంది. అదిగోండి పిచ్చుకలు కిచకిచ్ అని వినిపిస్తున్నాయి. ఐ థింక్ అక్కడికి వెళ్తామేమో మేము కూడా. ఇదిగోండి మంచి ఫ్లవర్స్ అనమాట, మల్టీ కలర్ ఫ్లవర్స్. పిల్లలంతా ఫోటోలు దిగుతున్నారు. ఐ థింక్ ఇందాక ఫ్లవర్ గార్డెన్ అన్నాం కదా, అదే అయి ఉండొచ్చు. అండ్ ఎంట్రీ టికెట్ కౌంటర్ అని ఉంది కదా బర్డ్స్కి, సో ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ బర్డ్స్ని చూడాలంటే ఇక్కడ ఇంకొక టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. చూస్తారా పెద్ద పికాక్ భలే ఉంది. ఇక్కడ క్యాంటీన్ అని ఉంది. పాపం నా ఫ్రెండ్ ఏం తినలేదండి, నేను శుభ్రంగా లంచ్ చేసి వచ్చాను. దానికి ఆకలేస్తున్నట్టుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడ ఏమన్నాయో చూపిస్తాను. ఏమండో ఈ బ్లాగ్ ఇంతటితో ముగిచ్చేస్తున్న. పార్ట్ 2లో బర్డ్ శాంక్చురీ మొత్తం చూపిస్తాను. అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సరేనా? నా బ్లాగ్ నచ్చిందా? మరి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.